అమెరికాకి సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ పవర్ క్రైసిస్ అనేది పెరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఏవైతే పవర్ డిమాండ్ అనేటటువంటిది పెరుగుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డేటా సెంటర్లు విపరీతంగా పెరిగేటప్పటికి ఆ డేటా సెంటర్లకి ఎప్పుడు కూడా పవర్, మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, విశాఖపట్నంలో డేటా సెంటర్లు పెద్ద ఎత్తున పెడతారంటే వాటర్ కావాలి, అట్లాగే పవర్ కావాలి. డేటా సెంటర్లకి విపరీతమైన హీట్ ఎక్కిపోతుంటాయి. అది ఎప్పుడు కూల్ చేసేందుకోసం -డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండాలి. దానికోసం వాటర్ విపరీతంగా కావాలి. దాంతోపాటుగా విపరీతంగా కరెంటు వాడకం ఉంటుంది. కరెంటు కూడా విపరీతంగా కావాల్సి ఉంటుంది. అది ఇక్కడ విపరీతమైన వాడకం అవుతుందని, దాంట్లో రెగ్యులర్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే రెగ్యులర్ కరెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పాటుగా పవర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇది సాధారణ వినియోగదారుల మీదన, వ్యాపారస్తుల మీదన పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అర్జెంటుగా ఆల్టర్నేటివ్ చూడండి అని చెప్పి నిపుణులు అమెరికన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.